నమస్తే. డాక్టర్ జె శంకర్ స్వామి, శ్రీ కొండ లక్ష్మణ్, తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ. మేము కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజర్ల నుండి మాట్లాడుతున్నాం. ఇక్కడ అనేక రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులు అనేది తయారు చేయడం అనేది జరిగింది. ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల్లో ముఖ్యంగా మీన్స్ పండ్లు, కూరగాయలు మరియు పుష్పాలు, మీన్స్ సుగంధ ద్రవ్యాల నుండి అనేక వివిధ రకాలైన ఉప ఉత్పత్తులు తయారు చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం అంటే 7 సంవత్సరాల నుండి మీన్స్ అంటే నిరంతరంగా మేము కృషి చేస్తూ వివిధ రకాలైన ప్రోడక్ట్స్ని మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇవి బయట కూడా మార్కెట్లో పెట్టి మీన్స్ విక్రయించడం అనేది జరుగుతుంది. సో దీని విధంగా మీన్స్ ఏదైతే కొత్త ప్రోడక్ట్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామో అప్పుడు కన్జ్యూమర్ నుండి యాక్సెప్టబిలిటీ ఉందా లేదా అనేది దాన్ని కూడా మేము రికార్డ్ చేసేసుకొని ఆ ఉత్పత్తులు ఏవైతే బాగా యాక్సెప్టెన్స్ ఉందో ఆ ఉత్పత్తుల్ని మేము ఏంటంటే విక్రయించడానికి సో మనం ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం టాల్కమ్ పౌడర్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. ఈ టాల్కమ్ పౌడర్ యొక్క ఉపయోగం ఏంటంటే మామూలుగా మనం బయట ఉపయోగించే టాల్కమ్ పౌడర్లో ఏంటంటే అనేక కంటామినెంట్స్ ఉండడం వల్ల చిన్నపిల్లలకి టాల్కమ్ పౌడర్ వాడుతూ ఉంటాం. మీన్స్ అది ముఖం మీద వాడడం కానీ, శరీరం మీద వాడడం కానీ, పురుగులు ఏమైనా ఉంటే మీన్స్ చెమటకాయలు ఉంటే కూడా దాని మీద వాడడం కానీ జరుగుతుంది. సో విపరీతంగా వాడడం వల్ల ఏంటంటే లంగ్స్కి పోయడం, లంగ్ ఇన్ఫెక్షన్ అవ్వడం, ఆస్మా రావడం, క్యాన్సర్ కూడా కొన్నిసార్లు క్యాన్సర్ కారకం కూడా అవ్వడం వల్ల సో ఇలాంటి మీన్స్ ఉత్పత్తుల నుండి మనం కాపాడుకోవాలనుకుంటే ఒక ఉత్పత్తిని మేము తయారు చేసాం. ఇది మెయిన్గా వెజిటేబుల్ స్టార్చ్ నుండి తయారు చేసింది. చేయి మీద వేసుకున్నప్పుడు కానీ సేమ్ దాని మీద మనం ఏదైతే టాల్కమ్ పౌడర్ బయట టాల్కమ్ పౌడర్ యూజ్ చేస్తున్నామో దానికంటే ఎక్కువ ప్రభావాన్ని చూపడమే కాకుండా దీనిలో న్యూట్రిషన్ని పెంచే అవకాశం ఉంటుంది. అంటే ఈ శరీరం మీద ఎప్పుడైతే మనం ఇలా అంటున్నామో ఈ శరీరం మీద ఇంకిపోవడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది పౌడర్లో అలాంటివి జరగదు. ఈ స్మూత్నెస్ రావడం కానీ, చర్మానికి పోషక విలువలను అందించడం కానీ ఇలాంటివి జరుగుతుంది. సో కాబట్టి చిన్నపిల్లలకి ఎలాంటి హామ్ లేకుండా, ఎలాంటి దుష్ప్రయోజనాలు లేకుండా మనం ఇలాంటి ఉప ఉత్పత్తులు మనం కూరగాయల నుండి కూడా మనం తయారు చేసే అవకాశం ఉంది అని చూపించడానికి ఇలాంటి ఉపోత్పత్తులు తయారు చేయడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి టాల్కమ్ పౌడర్ మనం మార్కెట్లో విక్రయించినట్టయితే కన్జ్యూమర్ యొక్క హెల్త్ అనేది మనం సరిగ్గా చూసుకోవడానికి వీలుంటుంది. సంవత్సరం తరబడి మనం రీసెర్చ్ చేసిన తర్వాత ఏదైతే మార్కెట్లో విక్రయించగలుగుతామో వాటిని ఈ షాప్ రూపంలో కానీ, బయట మీన్స్ స్టాల్ రూపంలో కానీ విక్రయించడం జరుగుతుంది. ఈ మధ్య ఏంటంటే పర్ఫ్యూమ్స్ మీన్స్ ఆర్టిఫిషియల్ పర్ఫ్యూమ్స్ అనేటివి ఎక్కువగా మనం మార్కెట్లో చూడగలుగుతున్నాం. అలాంటివి కాకుండా మనకేంటంటే మన హార్టికల్చర్లో పుష్పాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈసారి మేము ఏంటంటే పారిజాతం నుండి పర్ఫ్యూమ్ ఎక్స్ట్రాక్షన్ చేయడం కానీ, అలాగే జాస్మిన్ నుండి లాస్ట్ ఇయర్ మేము జాస్మిన్ మధురై మల్లి మీద వర్క్ చేసాం. మధురై మల్లి ఇప్పుడు కల్టివేషన్ కూడా చేస్తున్నాం. ఆ పుష్పాల నుండి సో కాంక్రీట్ అనేది ఎక్స్ట్రాక్షన్ చేసేసి ఆ కాంక్రీట్ని ద్వారా మేము ఈ పర్ఫ్యూమ్ తయారు చేయడం అనేది జరిగింది. ఇదేంటంటే జాస్మిన్ స్మెల్, ప్యూర్ జాస్మిన్ స్మెల్ అనేది మీరు చూడగలుగుతారు. సో కాబట్టి మనం ప్యూర్ కాంక్రీట్ ఎక్స్ట్రాక్ట్ మధురై మల్లి నుండి ఎక్స్ట్రాక్షన్ చేసి ఏంటంటే లాస్ట్ టైము తమిళనాడు నుండి మొట్టమొదటిసారిగా తెలంగాణలోకి మధురై మల్లిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ మధురై మల్లి నుండి ఇప్పుడు మాకు విపరీతమైన పుష్పాలు రావడం, దాని మీద మీన్స్ మల్టీవాల్ కార్బన్ నానో ట్యూబ్ మీద రీసెర్చ్ చేసాం. అంటే ఫ్లవర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి, వాటి యొక్క ఉత్పత్తి పెంచడానికి, వాటి నుండి ఎసెన్షియల్ ఆయిల్ రికవరీ ఎక్కువ అవ్వడానికి కూడా మేము రీసెర్చ్ చేసాం.
ఇప్పుడు రోల్ ఆన్ అనేది వస్తుంది. ఇది కూడా ఒక పర్ఫ్యూమే, కాకపోతే ఏంటంటే దీనిలో రకరకాలైన పుష్పాల నుండి ఎక్స్ట్రాక్షన్ చేసి ఎంత మోతాదులో మనం ఇవి అనేక రకాలైన సుగంధ ద్రవ్యాలను మనం మిశ్రితం చేసినట్టయితే మనకు ఒక మంచి డిజైరబుల్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఆ డిజైరబుల్ స్మెల్ ఇలా రోల్ ఆన్ అంటే ఇది రోల్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం షర్ట్ మీద ఇలా చేసుకుంటూ ఉంటుంటే సో అది సుగంధ ద్రవ్యం అత్తర్ లాంటివి కానీ మీన్స్ అత్తర్ కంటే ఇంకా బెహత్తర్ ఇది అత్తర్ లాంటి ఈ రోల్ ఆన్ రూపంలో అనేది కూడా సృష్టించడం జరిగింది. అంటే కాయగూరలు అండ్ పండ్లు, పుష్పాలు అండ్ సుగంధ ద్రవ్యాలు ఏదైతే మీన్స్ అంటే సుగంధ ద్రవ్యం సంబంధ మొక్కలు ఉన్నాయో వాటిని కమర్షియల్ రూపంలో ఇలా విక్రయించినట్టయితే ఫార్మర్స్కి రెట్టింపు ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. సో అలాగే మనం ఏంటంటే ఓన్లీ తినడానికి పరిమితం కాకుండా అనేక కమర్షియల్ లెవెల్లో మనం ఉత్పత్తులు అనేటివి తయారు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఫేస్ క్రీమ్, ఫేస్ జెల్స్ అనేటివి తయారు చేసాం. ఇప్పుడు ఫేస్ మాస్క్ అనేది తయారు చేసాం. మేము ఒక సొల్యూషన్ ఇస్తాం. ఈ సొల్యూషన్లో మనం ఈ ట్యాబ్లెట్ను ముంచినట్టయితే మాస్క్ లాగా తయారైపోతుంది అనమాట. ముఖం మీద ఒక 15 minutes మనం పెట్టుకున్నట్టయితే ఇట్ విల్ బి ది వెరీ గుడ్. అండ్ ముఖం మీద ఏదైనా నల్ల మచ్చలు ఉన్నా కూడా మీన్స్ ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఒక వాటర్ తీసుకోండి. ఓకే, ఈ వాటర్లో ఈ ట్యాబ్లెట్ వేయండి. ట్యాబ్లెట్ వేయంగానే మనకి మాస్క్ లాగా తయారైంది. ఇప్పుడు దీన్ని బయటికి తీయంగానే మనకు మాస్క్ అనేది ఏర్పడుతుంది. ఈ మాస్క్ లాగా తయారైంది. ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే మేము ద్రావణం ఇచ్చామో దానిలో ముంచేసి ఓకే ముఖం మీద డైరెక్ట్ వేసుకోవచ్చు. ఒకే దాన్ని పదే పదే మనం చేసుకోవచ్చు. అందులో ముంచి ముఖం మీద వేసుకోవడం, మళ్ళీ వాటర్లో ముంచేసేసి కడుక్కోవచ్చు. దీన్ని ఇలా కడుక్కొని మళ్ళీ ఎప్పుడైతే ఆరబెట్టేసుకోవచ్చు. ఇది మళ్ళీ ఆరబెట్టేసుకోండి, లేకపోతే ఇలా పిండైనా సో మనం ఇలా పిండుకోవచ్చు. సో ఇలా పిండైనా మళ్ళీ దీన్ని ఆరబెట్టేసుకోవచ్చు. ఆరబెట్టేసుకొని మళ్ళీ ఎప్పుడైతే మీకు అవసరం ఉంటుందో అప్పుడు ఈ సొల్యూషన్లో ముంచేసేసుకొని మనం మాస్క్ లాగా ఇలా వేసుకోవచ్చు అన్నమాట. ఇరవై 27 రకాల ప్రోడక్ట్స్ అనేటివి మేము మార్కెట్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఈసారి ఏంటంటే సోప్స్ కస్టమైజేషన్ చేసాం. ఒక్కొక్క సోపు 350 రూపీస్. మొత్తం పండ్లు, కూరగాయల నుండే మీన్స్ చేయడం అనేది జరిగింది. అలాగే ముఖం మీద మచ్చలు తొలగించాలంటే మీన్స్ జెల్ కూడా తయారు చేసాం. క్రీమ్స్ కానీ, లిప్ బామ్స్ కానీ, గ్లాసీ లిప్స్ కోసం కానీ ఇలాంటివి తయారు చేయడం జరిగింది. కార్ ఎయిర్ ఫ్రెషనర్ ఈసారి ఏంటంటే కొన్ని పర్ఫ్యూమ్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఓన్లీ 3 మీన్స్ సువాసనలు మాత్రమే మార్కెట్లోకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడు మేము ఒక 10 రకాలు మార్కెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనిలో యాక్సెప్టబిలిటీ ఎక్కువగా స్వీట్ బేసిల్కి కానీ, లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా అండ్ సమ్ జాస్మిన్ కానీ, కొన్నిట్లో ఏంటంటే మీన్స్ లెమన్ గ్రాసే కాకుండా మీన్స్ సిట్రోనెల్లానే కాకుండా మిగతా మీన్స్ పరిమళాలు వెదజల్లే మీన్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ని కూడా ఈ కార్ ఎయిర్ ఫ్రెషనర్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే కొత్తగా మేము ఏంటంటే ఈసారి రెడ్ బనానాను మొత్తం డ్రై చేసాం. బనానా ఫిగ్ అంటాం.
ఆ బనానా ఫిగ్ని ఏం చేసామంటే చిన్న తేనెటీగల నుండి వచ్చే తేనెలో ఇంప్రెగ్నేట్ చేసేసి మేము వాటిని ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఏంటంటే మీన్స్ డిజర్ట్గా తీసుకోవడం కానీ ఎప్పుడైనా మీన్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు కానీ తీసుకుంటే సో మంచి పోషక విలువలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే అనేక రకాలైన ఉప ఉత్పత్తులు కూరగాయల నుండి కూడా తయారు చేయడం జరిగింది గ్రాన్యూల్స్ రూపంలో ఫ్రమ్ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ అలాగే మీన్స్ బంగాళదుంప నుండి కానీ స్వీట్ పొటాటో నుండి కానీ అలాగే పంప్కిన్ నుండి కానీ అనేక గ్రాన్యూల్స్ తయారు చేసేసి ఇది విటమిన్ న్యూట్రిసిటికల్ సప్లిమెంట్ రూపంలో మేము అందించగలిగే రూపంలో మేము ఏంటంటే మార్కెట్లో విక్రయించగలుగుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఫుడ్ పిరమిడ్ దగ్గర ఎప్పుడు మాకు ఏంటంటే ఫుడ్ పిరమిడ్ వాళ్ళు మాకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి మా ప్రోడక్ట్స్ను డిస్ప్లే చేయడానికి. సో మేము వాళ్ళకు కూడా కొంచెం అంటే ధన్యవాదాలు చెప్పాలి. ఎవ్రీ టైం ఓన్లీ 2 days మాత్రం స్టాల్ పెడుతున్నాం. ఈ 2 daysలో మీన్స్ ఏంటంటే కన్జ్యూమర్ యాక్సెప్టబిలిటీ కానీ అండ్ కొన్నిసార్లు మీన్స్ ఒకవేళ డిమాండ్ ఉంటే 3 days పెట్టడం అనేది జరుగుతుంది. కన్జ్యూమర్స్ యొక్క డిమాండ్ని బట్టి ప్రోడక్ట్స్ని ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్టాల్ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే అన్ని రకాల వ్యక్తులు మనకు హైదరాబాద్ నుండి కర్నూలు కానీ మరి బెంగళూరు వెళ్ళడం కానీ జరుగుతుంది. మీన్స్ రేపు హాలిడేస్ కాబట్టి హాలిడేస్ మూమెంట్లో మీన్స్ సెకండ్ సాటర్డే కానీ సండే కానీ కొన్నిసార్లు హాలిడే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కానీ మీన్స్ ఇలాంటి మీన్స్ స్టాల్ పెట్టడం వల్ల మాకు అనేక రకాలైన మీన్స్ లైక్ విక్రయం చేసేటానికి కస్టమర్స్ అన్ని రకాల కస్టమర్స్ మాకు దొరకడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది వీ హ్యావ్ టేకెన్ ది పిన్ పాయింట్ లొకేషన్. సేల్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మీన్స్ ప్రోడక్ట్ లాస్ట్ ఇయర్ పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి ఆన్లైన్ మార్కెటింగ్ ఎక్కువైంది. సో ఏంటంటే ఎవరైతే ప్రీవియస్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ మీన్స్ అంటే డిమాండ్ కూడా ఎక్కువ పెరగడం వల్ల మేము కంటిన్యూస్గా ఈ సంవత్సరం అంటే 2 days పెట్టడానికి కారణం ఏంటంటే ఆన్లైన్ మీన్స్ ఆర్డర్స్ అనేవి ఎక్కువైపోయినాయి. సో కాబట్టి లాస్ట్ ఇయర్ ఏంటంటే మేము ఓన్లీ 5 days పెట్టాం కస్టమర్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఈసారి ఏంటంటే కొంచెం రీసెర్చ్లో ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మాకు టైం తక్కువ దొరకడం వల్ల మేము ఏంటంటే 2 days పెట్టాం. సో సేల్స్ అనేది ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఉంది. సో దానిలో హైయెస్ట్ సేల్స్ ఏంటంటే కార్ ఎయిర్ ఫ్రెషనర్కి ఉంది. దాని తర్వాత ఏంటంటే కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయి. క్రీమ్కి ఎక్కువ ఉన్నాయి. జెల్స్ ఏంటంటే ఎఫెక్టివ్నెస్ ఎక్కువ వచ్చింది కాబట్టి సో ఎక్కడ బ్లాక్ మార్క్స్ ఉన్నా కూడా అక్కడ పోవడం జరుగుతుంది. సో దానిలో కూడా సేల్స్ ఎక్కువ ఉంది. సోప్స్ కూడా ఇది పరిపాటి, ఎందుకంటే 2018 నుండి మేము సోప్స్ తయారు చేస్తున్నాం పండ్లు కూరగాయల నుండి. సో దీనిలో ఏంటంటే సేల్స్ కూడా బాగానే ఉంది. సార్, నా పేరు సాయి కీర్తి. నేను శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజర్లా స్టూడెంట్ని, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. సో మాకు మాడ్యూల్లో భాగంగా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి డిఫరెంట్ మాడ్యూల్స్ అలాట్ చేస్తారు. మాకు ప్రాసెసింగ్ మాడ్యూల్ వచ్చింది. మా స్టడీ వచ్చేసి ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్ గురించి. సో మా పెరిషబుల్ ప్రోడక్ట్స్ కాబట్టి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి ఇంకా వాల్యూ అడిషన్గా ఏమేం ప్రోడక్ట్స్ చేయగలుగుతాము అనే ఒక బేసిక్ పాయింట్ మీద చాలా రకాల ప్రోడక్ట్స్ ఇక్కడ మేము డిస్ప్లే చేస్తున్నాం. లైక్ మొరింగా క్యాప్స్యూల్స్ కానీ, లేకపోతే అగర్బత్తి చేసాము ఈ ఇయర్ కొత్తగా, పర్ఫ్యూమ్స్ చేసాము, సోప్స్, టాల్కమ్ పౌడర్స్, హెయిర్ ఆయిల్స్, ఇలా హెల్త్ బెనిఫిట్కి సంబంధించి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్గా
రెండు మేనేజబుల్ అయ్యేలాగా మేము ప్రోడక్ట్స్ డిస్ప్లే చేస్తున్నాం. సో సేల్స్ కూడా చాలా బాగున్నాయి సార్. అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇప్పుడున్న నార్మల్ కండిషన్స్లో కెమికల్ ప్రోడక్ట్స్ అనేవి చాలా యూసేజ్లో ఉన్నాయి. నార్మల్లీ మా ప్రోడక్ట్స్లో ఏ ఒక్క ప్రోడక్ట్లో కూడా కెమికల్ అనేది ఇంక్లూడ్ చేసి ఉంచాము. అన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్సే. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి ఈ మధ్య ఈ కాలంలో చాలా వాల్యూ అనేది వస్తుంది కాబట్టి చాలామంది కస్టమర్స్ ఒకసారి బై చేసి మళ్ళీ ఆన్లైన్ ఆర్డర్స్ డిస్ప్లే చేస్తున్నారు మాకు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద సేల్స్ సార్. జాహ్నవి. నేను శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. మేము ఈసారి కొత్తగా టాల్కమ్ పౌడర్ తయారు చేసాము. టాల్కమ్ పౌడర్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చికోరీ ఇంటిబస్ అని చెప్పేసి, అది స్కిన్లో ఈజీగా బ్లెండ్ అయిపోతుంది, ఇంకా రిజ్యూనేట్ చేస్తుంది, నరిషింగ్ చేస్తుంది. సో టాల్కమ్ పౌడర్ చిన్నపిల్లలకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. ఇంకా సోప్స్ అనేవి చాలా ఆర్గానిక్గా ఉంటాయి కాబట్టి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇంకా సోప్ pH ఉండేసి మన స్కిన్ pHతో మ్యాచ్ అయ్యేసరికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే మనకు ఇంకా వైట్నింగ్, బ్రైట్నింగ్, టైట్నింగ్ అన్నీ చేస్తుంది. ఇప్పుడు హెయిర్ ఆయిల్స్, హెయిర్ షార్ట్స్ అవన్నీ ఉన్నాయి. హెయిర్ ఆయిల్స్లో 27 ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. అవన్నీ కలిపి మనకు హెయిర్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది, గ్రేష్నెస్ పోయేలా చేస్తుంది. ఫోర్త్ ఇయర్లో భాగంగా మాకు ఈఎల్పి భాగంగా మా సార్ గైడెన్స్ తోటి మేము డిఫరెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తోటి ఈ ప్రోడక్ట్స్ అన్ని తయారు చేస్తున్నాము. మేము ఎటువంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా, కెమికల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటే చేస్తాం. తర్వాత మేము ప్రోడక్ట్స్ తయారు చేస్తాం, డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేస్తాం. సోప్స్ కానీ మొరింగా క్యాప్సూల్స్ అయితే ఎక్కువ శాతం డయాబెటీస్ పేషెంట్స్ కానీ, నెక్స్ట్ ఎవరన్నా ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ మంచిగా యూజ్ కావడానికి దాన్ని దోహదపడుతుంది.